హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ రాజీ శ్రీనివాస్. ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్ లడ్డు చేశానండి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని ఇంకా హెల్తీగా మన శరీరానికి ఇంకా ఇమ్యూనిటీ పవర్ని పెంచేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోలోకి అయితే వెళ్దాము. ముందుగా కడాయి తీసుకొని కడాయిలో ఇలా కట్ చేసుకున్నటువంటి బాదం వేశాను. బాదము ఇలా చక్కగా అయితే కలర్ చేంజ్ అయ్యే వరకు నేను ఫ్రై చేసుకున్నాను. వీటిని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ జీడిపప్పు వేసాను. వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవడం అనేది మీడియం ఫ్లేమ్లోనే జరగాలి. ఇలా కలర్ చేంజ్ అయినటువంటి జీడిపప్పును కూడా పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత కడాయిలో మునగాకు తీసుకున్నానండి. మన శరీరానికి ఇమ్యూనిటీ బూస్ట్ని అందించేటువంటి మునగాకునైతే నేను ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్ లడ్లో స్పెషల్గా అయితే వేస్తున్నాను. ఎవరు వేసుండరు, సో నేను వేసాను అనమాట. అది కూడా చక్కగా ఫ్రై అయిపోయింది, పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అదే కడాయిలో ఇలాగా ఎండు కొబ్బరి ముక్కలను అయితే వేసేసి మీడియం ఫ్లేమ్లో ఇలా చక్కగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేశాను. వీటిని కూడా పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇవి ఆల్రెడీ నేను ఫ్రై చేసి పెట్టానండి. వీడియో అయితే తీయలేదు. అన్ని వీడియో తీయాలంటే చాలా లెంతీ అయిపోతుంది. ఏమేమి ఫ్రై చేశానో చూపిస్తాను మీకు. నువ్వులు, అవిసెలు, ఇంకా పుచ్చగింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే పంప్కిన్ సీడ్స్ తీసుకున్నాను అనమాట. వీటన్నిటిని కూడా నేను డ్రై రోస్ట్ చేశానండి. మీకు కావాలంటే మీరు నేతిలో కూడా వేయించుకోవచ్చు. నేనైతే ఓన్లీ డ్రై రోస్టే చేశాను. సో వీటన్నిటిని ఒక గిన్నెలో వేసేసి అన్నీ చక్కగా కలిసేలాగా వేసేసుకున్నాను. ఏమేంటి బాదం పప్పు, జీడిపప్పు, ఇంకా నువ్వులు, అవిసె గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చగింజలు, అలాగే గుమ్మడి గింజలు, ఇంకా అన్నీ నువ్వులు అన్నీ కలిసేలాగా అయితే ఇలాగా ఒక గిన్నెలో వేసి కలిపేశాను. తర్వాత కడాయిలో మనం నెయ్యి వేసుకొని ఆ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మనమైతే ఇంకా బెల్లము, షుగర్ ఏం వాడం కాబట్టి ఖర్జూరా తీసుకున్నాము. ఖర్జూరాని ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. తర్వాత ఇలాగ అదే కడాయిలో ఇంకా కిస్మిస్ కూడా తీసుకున్నాను. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మనం డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని అయితే వేసేసి మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా చిన్న చిన్న పలుకులు తగులుతూ ఉండేలాగా అయితే నేను మిక్సీ పట్టుకున్నాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి, ఈ విధంగా అయితే మిక్సీ పట్టేశాను. ఇంకా మిగిలినవి కూడా అలాగే సేమ్ మిక్సీ పట్టేశాను. మొత్తం మిక్సీ పట్టడం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ ఖర్జూరాన్ని అయితే మిక్సీ జార్లో తీసుకున్నాను. ఇంకా అందులోనే కిస్మిస్ కూడా వేసేసాను అనమాట. వేసేసి చక్కగా ఇలా అయితే మిక్సీ పట్టేశానండి. ఒకేసారి మిక్సీ పడుతుంటే అవ్వదండి. మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే మిక్సీ వేసేసుకోవాలి. అలా మిక్సీ వేసుకున్న ఖర్జూరాన్ని డ్రై ఫ్రూట్ పౌడర్లో వేసేసాను. తర్వాత మునగాకండి, మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ మునగాకు. ఈసారి ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలో మునగాకు స్పెషల్ అనమాట. ఎందుకంటే నాకు తెలిసి ఇంతవరకు చేసిన యూట్యూబ్ డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీస్లో ఎవ్వరూ కూడా మునగాకును వేసి చేసుండరు. నేనే వేసి చేశా అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మునగాకుని ఏదో ఒక విధంగా మన బాడీలోకి డైలీ పోనివ్వాలండి. సో అందుకని నాకు ఇది బెస్ట్ ఆప్షన్ అనిపించింది. విడిగా ఇస్తుంటే పిల్లలు తినరనమాట. అందుకని మునగాకు వేసేసాను. ఇంకా మిక్సీ పట్టుకున్నటువంటి ఖర్జూర, కిస్మిస్ వేసేసి చక్కగా అయితే మొత్తం కలిసేలాగా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఇలా అయితే కలిపేశాను. కలిపిన తర్వాత ఇంకా నేను మా వారు ఇద్దరం కూర్చొని ఇలా చక్కగా అయితే లడ్డూల్ని చుట్టేసామన్నమాట. ఒకవేళ మీరు ఎవరైనా ఇలా వేయడం చూసారా, మునగాకుని డ్రై ఫ్రూట్ లడ్డులో వేయడం చూసారా, రెసిపీస్ ఎక్కడన్నా చూసుంటే మాత్రం కామెంట్ చేయండి. ఎందుకంటే నార్మల్గా ఏమన్నా జ్యూస్ చేయడం కానీ పప్పు పచ్చళ్ళు అంటే తింటూనే ఉంటారు. అది ఇవి కూడా ఎక్కువ వాడలేము. సో ఇది అనుకోండి, పిల్లలైతే చాలా ఈజీగా, వాళ్ళకి అసలు తెలియని కూడా తెలియదు అనమాట. సో మెయిన్గా అయితే పిల్లలకి ఇచ్చే వాళ్ళైతే మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. మీకు ఆ స్మెల్ కానీ ఆ ఫ్లేవర్ కానీ ఏం తెలియదు, మన డ్రై ఫ్రూట్ లడ్డు తిన్నట్లే ఉంటుంది. పక్కా ట్రై చేయండి. ట్రై చేయడం కాదు, చెయ్యండి. ఎందుకంటే మన బాడీకి మునగాకు అనేది ఎంత మంచిదో కదండి. మనం ఈ రోజుల్లో బాగా యూస్ చేస్తున్నాం కాబట్టి ఇలా ట్రై చేయండి. పిల్లలు కూడా తెలియకుండా చక్కగా తినేస్తారు. సో ఈ విధంగా అయితే లడ్లన్నీ చక్కగా చుట్టేసాము. నేనైతే యూట్యూబ్లో ఎక్కడా చూడలేదండి ఇలాగా చేయటం. అంటే మునగాకు వేసి డ్రై ఫ్రూట్ లడ్డు చేయడం అనేది నేను వీడియోస్లో చూడలేదు. ఆల్రెడీ కొన్ని వీడియోస్ చూసాను, డ్రై ఫ్రూట్ లడ్డు వీడియోస్, నాకు ఎక్కడ కనిపించలేదు. ఒకవేళ మీరు ఎవరైనా చూసుంటే మాత్రం కామెంట్ చేయండి. అలాగే ఎవరు చూడకపోయినా కూడా ఫస్ట్ టైం ఇలా చేస్తుంది అంటే
మునగాకు వేసి డ్రై ఫ్రూట్ లడ్డు చేయడం ఇదే ఫస్ట్ టైం అయినా కూడా కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా లడ్డూలు చేయడం అయితే మొత్తం అయిపోయిందండి. చూడండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి హై ప్రోటీన్ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఇందులో స్పెషల్ అట్రాక్షన్ మునగాకు. సో ఈ వీడియో కంప్లీట్గా చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.